ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి ఇద్దరు అన్నదమ్ములు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలో చోటు చేసుకుంది. వాల్మీకి సర్కిల్లో నివాసం ఉంటున్న నరేంద్ర, చరణ్ స్థానిక పాల వెంకటాపురం గ్రామ శివారులో మామిడి తోటలో ఉన్న నీటి కుంటలో పడి ప్రాణాలు కోల్పోయారు. తల్లిదండ్రులు మరికొందరు కూలీలతో కలిసి మామిడి చెట్లకు పురుగుమందు పిచికారీ చేసేందుకు వెళ్లారు. వారంతా పనిలో ఉండగా అన్నదమ్ములిద్దరూ నీటికుంట వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో తమ్ముడు చరణ్ కాలు జారి నీటిలో పడగా అతన్ని కాపాడేందుకు వెళ్లిన అన్న కూడా మునిగిపోయాడు. ఇద్దరికి ఈత రాకపోవడంతో ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయారు. ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో సమీపంలో గాలించగా నీటికుంటలో మృతదేహాలు కనిపించాయి. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకేసారి ఇద్దరు అన్నదమ్ములు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. అమరాశేషు అనే మామిడి తోటను కళ్యాణదుర్గం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు తలారి వెంకటేశ్వర్లు అనే అతను 2 సంవత్సరాలకు లీజుకి తీసుకున్నారు. మామిడి కాపు. ఆ కాపు కోయడానికి కానీ ఈ దినం అనగా 7/12/25 తేదీన ఉదయమనే 10 మంది కూలీ వాళ్ళని పిలుచుకొని పోయి మామిడి తోటలో మామిడి చెట్లకు మందు కొడుతూ ఉన్నాడు. మామిడి చెట్లకు మందు కొట్టడానికి తక్కువ పడినందువల్ల అతని కుమారులైన ఒకటి తలారి నరేంద్ర వయసు 22 సంవత్సరాలు, రెండవ అబ్బాయి తలారి చరణ్ 20 సంవత్సరాలు. వీరిద్దరిని తక్కువ మందులు పడినాయి అద్దె తీసుకుని రమ్మని చెప్పగా అబ్బాయిలిద్దరూ మామిడి చెట్లకు కావాల్సిన మందులు తీసుకుని వాళ్ళ తండ్రి గారికి అప్పగించి మామిడి తోటను చూసి వస్తామని చెప్పి మామిడి చెట్లకు పోవడానికి ఏర్పాటు చేసినటువంటి నీటి గుంతలు పోయి అకస్మాత్తుగా కాలు జారి ఇద్దరు ఈత రాక ఒకరికొకరు పట్టుకొని భయపడి మునిగిపోయి చనిపోయినారు. పాల వెంకటాపురం గ్రామం నందు అమరాశేషు అనే మామిడి తోటను కళ్యాణదుర్గం గ్రామానికి